వ్యూవర్స్ వెల్కమ్ టు ఎబిటివి. దిస్ ఇస్ గాయత్రి కదంబాల. ఈ రోజు అయితే నేను ఓసీ మూవీ టీమ్ మెంబర్స్ అయిన హీరో డైరెక్టర్ గారితో ఉన్నాను. సో వాళ్ళని అడిగి ఈ ఓసీ మూవీ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ఎబిటివి ప్రేక్షకులు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కొంచెం. సో నా పేరు విష్ణు బొంపల్లి, నేను ఓసీ మూవీ డైరెక్టర్. సో hi everyone, this is Harish Bompalli, OC movie హీరోని. ఇప్పుడు ఇద్దరు బొంపల్లి వచ్చింది అంటే రిలేటివ్స్ దూరం చుట్టాలన్నమాట. సో తిను ఇక్కడ మన అమెరికాలో ఉండే, సో నేను ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో పనిచేస్తున్నాను అనమాట. సో అప్పుడు మేము ఏంటంటే మా ఫ్రెండ్ మ్యూచువల్ ఫ్రెండ్ ఒక అతను ఉండే అనమాట. సో అతని ద్వారా మేము ఫోన్లో టచ్లోకి వచ్చి ఇద్దరు మెంటాలిటీ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ సినిమా వెళ్తామని చెప్పేసి హైదరాబాద్ వచ్చాను. సో అవుట్ ఆఫ్ కంట్రీ ఉండి ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి ఎలా వచ్చారు అసలు? అంటే ఫస్ట్ నుంచి మా కథ ఉండే అనమాట, డైరెక్షన్ చేద్దామని చెప్పేసి. సో నేనేంటంటే మన ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో తిరుగుతుండే అనమాట. ఈ డైమండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ డైమండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ బిజినెస్ ఉంది అనమాట. సో అక్కడ తిరుగుతున్నప్పుడు ఒకసారి అక్కడ వాళ్ళ సినిమా షూటింగ్ జరుగుతుంది. సో చూసి నేను కూడా చాలా ఇన్స్పైర్ అనమాట. అరే ఇట్లా షూటింగ్ చేస్తే నాకు కూడా బాగుంటుంది, నాకు హీరో కావాలంటే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా తిను పరిచయం. సో ఈ మూవీకి ఓసీ అని టైటిల్ పెట్టారు కదా, అసలు ఏంటి రీజన్ ఏంటి ఓసీ అని పెట్టడానికి? సో రీజన్ అంటూ ఏం లేదండి, ఇప్పుడు మనకు ఏబిసి కదా, థర్డ్ లెటర్ నా పేరు పైన బాగుంటుంది అంట. సో అట్లా అని చెప్పి సి పెట్టాము. ఈయన పేరు పైన చూస్తే అట్లా ఆల్ఫాబెట్స్ టైప్ చేసుకుంటూ పోతే ఓ అనేది బాగుంటుంది అంట. ఎప్పుడైనా హీరో మనకు ఫేస్ ఆఫ్ ద సినిమా కదండి, అట్లా ఓ ఫస్ట్ పెట్టి డైరెక్టర్ నేను సెకండ్ కదా, సి అని పెట్టాను. అది అట్లా ఓసీ అయిపోయింది. అంటే ఇప్పుడు స్టోరీకి తగ్గట్టుగా టైటిల్స్ పెడుతుంటారు, కానీ మీరు దానికి డిఫరెంట్ గా ట్రై చేశారు. అది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? అవునండి. ఇప్పుడు టైటిల్ పెట్టిన తర్వాత మేము స్టోరీ రాస్తాం అనమాట. మామూలు జనాలు ఏం చేస్తారు, మొత్తం స్టోరీ అంతా రాసుకొని దాంట్లో నుంచి టైటిల్ పెడతారు. మేము రివర్స్ ఫార్మాట్ చేస్తాం. రివర్స్ ఇంజనీరింగ్ సినిమాటిక్ స్క్రిప్ట్ అంటారు అనమాట. చాలా ఫేమస్, డైమండ్ చాలా ఫేమస్ అనమాట. సో మీరు హీరో గారు, మీరు ఇది ఫస్ట్ దా లేకపోతే ప్రీవియస్లీ మీరు ఏమైనా మూవీస్ చేశారా? లేదండి, ఫస్ట్ మూవీ. మరి మీకు ఎలా అనిపించింది? కొంచెం భయం అనిపిస్తుంటది కదా కొంచెం? నాకైతే భయం వేసింది, కాకపోతే భయపడ్డప్పుడల్లా నేను కార్లో పోయి డోర్ వేసుకొని అక్కడ భయపడేసి మళ్ళీ వచ్చి యాక్టింగ్ చేశాను. అట్లా సెట్ అయిపోయాను. డైరెక్టర్ గారికి కూడా ఇదే ఫస్ట్ అన్నమాట. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాబట్టి నేను అక్కడ సౌత్ ఆఫ్రికాలో చేశాను కదా ఆల్రెడీ. సో అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది అనమాట. సో అక్కడ డైమండ్స్ పెట్టి షూటింగ్ చేయడం అవన్నీ నేను ఆల్రెడీ అక్కడ నేర్చుకొని ఇక్కడికి వచ్చి నేను సినిమా తీశాను. మరి ఈ మూవీ మెయిన్ థీమ్ ఏంటి అసలు? ప్రేక్షకులు ఎందుకు చూడాలి? మీరు టీజర్ చూసారు కదా, అదే ఆడియన్స్ గా మీరేమనుకుంటున్నారు? నాకైతే డిఫరెంట్ గా అనిపించింది. ఎగ్జాక్ట్ పాయింట్ అయితే అనిపించలేదు. లైక్ హీరో అవ్వాలి అని ట్రై చేస్తున్నారు, కానీ ఏవేవో అడ్డుపడుతున్నాయి అని చెప్పేసి ఆ ట్రైలర్ లో అయితే నాకు అనిపించింది. మీరు చెప్పండి మా ప్రేక్షకులకి. సో ఇప్పుడు ఏ మనిషి అయినా, ఇప్పుడు సపోజ్ మనం డ్రీమ్ చేస్తున్నాం, మీరే అనుకున్నారు మీరు యాంకర్ యాక్టర్ అవుదాం అనుకుంటున్నాం. సో కొంతమంది ఏం చేస్తారంటే ఒక 1 month ట్రై చేస్తారు ఆ గోల్ గురించి. అరే నాతో అయితే లేదురా భయ్ అని అనుకుంటారు. ఇంకొంతమంది 1 year ట్రై చేస్తారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఎన్నో నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి. బట్ కొంతమంది ఒక 1% జనాలు ఏం చేస్తారంటే దాన్ని గట్టిగా సంకల్ప బలంతో పట్టుకొని ప్రయత్నిస్తూ ఒక మెగా స్టార్, ఒక సూపర్ స్టార్, అంటే నాట్ ఓన్లీ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ బట్ ఇఫ్ యూ టేక్ ఇన్ బిజినెస్ ఆర్ ఎనీ రంగంలో ఆ సంకల్ప బలం, ఆ ప్యాషన్ ఉంటేనే జనాలు ముందుకు వెళ్తారు అనేది మా స్టోరీ అన్నమాట, యాక్చువల్ లైన్. సో మేము ఇక్కడ ఏం పోర్ట్రే చేస్తున్నామంటే, సో ఇప్పుడు ఆ స్ట్రగుల్ ఫేస్లో జనాలకు లోపల చాలా పెయిన్ ఉంటుంది, దే కెనాట్ స్పీక్. ఇప్పుడు మీరు ఒక స్టూడియోకి వెళ్ళారండి, నీ ఫేస్ అర్థంలో చూసుకున్నప్పుడు నా యాక్టర్ అవుతావు అని నీకు అంత సినిమా చల్ దుబాయ్ ఈ స్టైల్లో మాట్లాడతావు. అప్పుడు నీకు బయట ఏంటి మా నోకాలేంటి ఇట్లా ఉంటారా జనాలు అని మీరు అనుకుంటారు. అదేంటంటే ఆ పెయిన్ అనేది ఈ సినిమా ద్వారా, ఒక వాయిస్ ద్వారా మేము బయటకు చెప్తున్నాం అనమాట జనాలు. సో ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ రిగార్డింగ్ ఇంతకుముందు అన్నారు కదా, ఏదో సినిమా ఇండస్ట్రీ హీరో కావాలి మనం అట్లా అన్నారు. ఏ రంగంలోనైనా ఇప్పుడు టీనేజర్స్ ఉంటారు, దే డోంట్ నో ఎనీథింగ్. అంటే అరే మనకు లైఫ్లో ఇంకేదో అద్భుతంగా ఉంటుంది అని అనుకుంటారు అనమాట, బట్ దే డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. సో వీఆర్ మేము చూపిస్తున్నాం అన్నమాట జనాలకు, అరే సంకల్ప బలంతో ఇఫ్ యూ హ్యావ్ ద ప్యాషన్ అండ్ డిసిప్లిన్ యూ క్యాన్ అచీవ్ బిగ్ థింగ్స్. అండ్ ఎవరైనా సరే, లైక్ ఈవెన్ ఇన్ స్లమ్స్ ఆల్సో దే కెన్ హ్యావ్ బిగ్ డ్రీమ్స్.
మనము సినిమాలకు వెళ్ళాలన్నా ఏదైనా గాజుల బంగ్లాలు అవన్నీ చూసారి మనతో అవుతుందా అనే ఒక డీల్ వస్తుంది. ఆలోచన కూడా చేయరు వాళ్ళు. ఇఫ్ యూ గో టు ద స్లమ్స్ మాది ఇంతే, అలా కాకుండా దే కెన్ ఆల్సో హ్యావ్ ఎ డ్రీమ్స్ అండ్ దే కెన్ ఆల్సో అచీవ్ అనే పాయింట్ దీంట్లో గట్టిగా ఉంటుంది. అండ్ ఇప్పుడు సపోజ్ ఈ సినిమా ఏంటంటే ఈ కష్టాలన్నీ పడుతుంటాడు, కష్టాలన్నీ పడి హీరో అవుతాడా అనేది ఫస్ట్ క్వశ్చన్. హీరో అవుతే ఎట్ వాట్ కాస్ట్, ఇవి 2 points. అది మొదలు ఇది జరిగింది యాక్చువల్లీ సీరియస్. సో ఇప్పుడు ఆడియన్స్ కి ఏంటంటే ఎవ్రీ వన్ హ్యాస్ దట్ పెయిన్ ఇన్సైడ్ దట్ ఎట్ వన్ పాయింట్ ఆర్ అదర్ పాయింట్ ఆఫ్ ఇన్ దర్ లైఫ్. సో ఫర్ షూర్ ఇట్ విల్ కనెక్ట్ ఎవ్రీ ఆడియన్స్. మేము ట్రైలర్ అయితే చూసాము, టీజర్ చూసాము. సో టీజర్ చూసినప్పుడు హీరోయిన్ ని అంత ఎక్కువ చూపించలేదు. రీజన్ ఏంటి? సో మేము ఇది కమర్షియల్ ప్లాట్ లా ఉంటుంది బికాజ్ ఇట్ ఇస్ వెరీ నియర్ టు అవర్ లైఫ్స్. సో మాకు ఎక్కడైతే హీరోయిన్ ఇంపార్టెన్స్ కావాలో, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్ అనేది పెద్దది స్టోరీ. హీరోయిన్ అనే క్యారెక్టర్ చిన్నగా పర్సన్ ఇప్పుడు మీరు ఉన్నారండి, మీకు నేను సాధించాలి అని అనుకుంటే ఒక 24% దానిపైన ఉంటే మీ పక్కన రిలేషన్స్ వాళ్ళు మీ లైక్ యు నో ఇఫ్ దే వాంట్ టు షో లవ్ ఆల్సో నాట్ ద కరెక్ట్ టైం ఐ కమ్ బ్యాక్ వన్ పాయింట్ ఆఫ్ టైం. సో దాని వల్ల హీరోయిన్ క్యారెక్టర్ అలా ఉండిపోయింది. సో తను ఏంటంటే హీరోకి సపోర్ట్ చేస్తుందా, లేకపోతే ఇగ్నోర్ చేయడం వల్ల ఒకవేళ సపోర్ట్ చేయకుండా దూరం వెళ్ళిపోతుందా, ఇట్లాంటి విషయాల్లో తను సైకలాజికల్ గా బాధపడుతున్నాడు. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఐ వాంట్ టు గో టు మై లవ్, నేను లవ్ చేస్తున్నాను, ఐ వాంట్ టు గెట్ సమ్ లవ్, యు నో ఒక కైండ్ ఆఫ్ సూదింగ్ ఆర్ కైండ్ ఆఫ్ వైబ్ అనేది వెళ్తుంటారు. నేను ఏంటంటే నాకు ఇది డ్రీమ్ అనేది పెద్దది ఈ పాయింట్ ఆఫ్ టైం లో. ఇట్స్ నాట్ దట్ అంటే చాలా ఇంగ్లీష్ అయిపోతుంది. లైన్లు కథలు కూడా చెప్పేస్తున్నారు, చెప్పేస్తున్నారు. ఏంటిది లైన్ వచ్చేస్తుంది మధ్యలో, మరి చూసుకోవాలి ఎలా. ఓకే, మీ మూవీలో హీరోయిన్ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. తను ఏంటంటే తను ఆస్ట్రేలియాలో, ఓకే, తను కూడా ఆస్ట్రేలియా అవుట్ ఆఫ్ ద కంట్రీ. నేను సౌత్ ఆఫ్రికా యూఎస్, తను ఆస్ట్రేలియా అన్నమాట. సో అక్కడ తనకు కొబ్బరి బొండాల బిజినెస్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అనమాట. సో అక్కడ వాళ్ళు బాగా ఫస్ట్ నుంచి ఎప్పుడు సెటిల్ అనమాట. సో తనకి ఏంటంటే ఆన్లైన్లో ఆడిషన్ తీసుకున్నాను, ఆన్లైన్లో ఆడిషన్ తీసుకున్నాను. నేను వర్క్ చేస్తాను అంటే ఓకే రండి హైదరాబాద్ కలిసి వర్క్ చేస్తాను. నార్మల్ గా ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసి డైరెక్ట్ గా వెళ్ళి ఆడిషన్ ఇస్తే కూడా తీసుకొని సిచువేషన్ లో మీరు ఆన్లైన్ ఆడిషన్ తీసుకొని హీరోయిన్ ఎలా తీసుకుంటారు? అంటే ఆన్లైన్ అంటే ఆమె కొబ్బరి బొండాలు అమ్మే స్టైల్ చాలా బాగా నచ్చింది అనమాట. ఏంటంటే షాప్ లో కూర్చొని కొంతమంది డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్, ఆ ఎక్స్ప్రెషన్ కి దీనికి కౌంటర్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా, అది చాలా బాగా నచ్చింది. మీరు మొత్తానికైతే కొబ్బరి బొండాలు అమ్మే అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్ గా చేశారన్నమాట మూవీలో. అంటే మా డైరెక్టర్ గారికి ఆ కొబ్బరి బొండం కొట్టే విధానం చాలా ఇప్పుడు కాదండి. ఇప్పుడు మీరు కొబ్బరి బొండం కొనడానికి వెళ్తారు కదా, కొంతమంది అక్క కొబ్బరి బొండం అక్కడ ఆస్ట్రేలియా ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు, ఎక్స్క్యూజ్ మీ మేడం కెన్ యూ గివ్ మీ వన్ కొబ్బరి బొండం, ఈ స్టైల్ ఎక్స్ప్రెషన్ లో మీరు కౌంటర్ ఇస్తారు కదా, ఆ కౌంటర్ ఎక్స్ప్రెషన్ నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఇప్పుడు అది 25 మన మంచి కెమెరా ఒక ఫ్రేమ్ లో పెడితే అమ్మాయి చాలా బాగా హీరోయిన్ అవుతుంది చెప్పి. అంటే అక్కడ ఎక్స్క్యూజ్ మీ ఐ నీడ్ ఏ కొబ్బరి బొండం అని అడిగి నేను కాదండి, అక్కడ వాళ్ళు అడిగినప్పుడు మేము కెమెరా పెట్టాం, సీక్రెట్ కెమెరా. వాళ్ళ రిలేటివ్స్ అది ఆడిషన్ తీసి పంపించారు హీరోయిన్ కావాలి. ఆ షాట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు మన సినిమా ఇండస్ట్రీలో కొబ్బరి బొండం అమ్మే అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్ గా పెట్టింది లేదు. అదే కాదు మా సినిమా ఇప్పుడు ఏంటంటే ఏం లేని వాళ్ళు కూడా హీరోయిన్ అవుతారని చెప్పేసి మా స్టోరీ కదా, అందుకే ఆమె తీసుకొచ్చి పెట్టాము. మీ నెక్స్ట్ మూవీలో దోసలేసి ఆవిడ హీరోయిన్ గా వస్తారు? లేదండి, ఇక్కడ జిహెచ్ఎంసీలో కాంపౌండ్ చేస్తుంది, ఆల్రెడీ మాట్లాడేసాము. తను ఏంటంటే సో నాకు ఆల్రెడీ తెలుసు జిహెచ్ఎంసీలో వర్క్ చేసిన ఒక అమ్మాయి తెలుసు. సో మీరు హీరోయిన్ గా తీసుకుంటారంటే నేను మాట్లాడతాను. ఏంటంటే ఎప్పుడు వస్తారు ఆడిషన్ కి? సో మీరు ఎప్పుడు చెప్తే ఆడిషన్ ఏముంటదంటే ఆడిషన్ అంటే ఆవిడ చెప్తేస్తామండి, జస్ట్ టు స్వీప్ చేయాలి, ఆ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేస్తాం. ఆ ఎక్స్ప్రెషన్ బాగా అనిపిస్తే డైలాగ్ తో పని లేదా? డైలాగ్ తో పని. ఎందుకంటే సినిమాలో మనకు హీరోయిన్ ఇట్లా ఫుల్ ఏడ్ చేసే సీన్ లో కావాలి, ఆ ఎక్స్ప్రెషన్స్ పండుతానే కదా జనాలు కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అలాగే అంటే మూవీ మొత్తం ఎక్స్ప్రెషన్స్ తో హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ డైలాగ్స్ ఉండవు, ఇట్లా ఎక్స్ప్రెషన్స్ తో. ఎట్లా అంటే టైట్ క్లోజ్అప్ ఉంటుంది, టైట్ క్లోజ్అప్ జూమ్ బ్యాక్, మెల్లిగా జూమింగ్. ఆ ఎక్స్ప్రెషన్స్ తోనే జూమ్ బ్యాక్ జూమింగ్ చేసేటప్పుడు మీరు కూడా ఇట్లా ఇట్లా డల్ ఆ లెవెల్ ఆఫ్ ట్రై చేస్తున్నాం. ఒక ట్రయల్ ఆల్రెడీ మాట్లాడేసాము, మన వీళ్ళు కూడా రెడీ ఉంటుంది, పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు. ఆర్ఎఫ్సీలో ఒక పెద్ద సెట్ వేసాము ప్లాన్. ఓహో, అది మనం అనుకున్న బీచ్ సెట్. ఆ బీచ్ సెట్ కూడా వేసేస్తారా? అండ్ ఈ సినిమాలో ఒక
ఐటమ్ సాంగ్ ఉందండి. సో బీచ్ సెట్ వేసాము ఆర్ఎఫ్సీలో. ఏంటంటే హీరోయిన్ ముందు పరిగెడుతుంది, హీరో వెనకాల పరిగెడుతూనే ఉంటారు. సాంగ్ ప్లే అవుతుంటారు. జోకరండి, సీరియస్ కెమెరామెన్ కూడా పరిగెడుతాడు. కెమెరామెన్ అంటే ఇట్లా వెనకాల క్రూ పరిగెడతారు. నేను డైరెక్టర్ కదా, చైర్లో కూర్చుంటాను. సో ఈ జోక్స్ అన్ని పక్కన పెడితే ఈ మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ కెమెరామెన్స్ ఎవరు? అయితే మన సీరియస్ నోట్ అండి, నేను యూఎస్లో సీరియస్ నోట్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేసి వచ్చాను యూఎస్లో. అండ్ తినొచ్చేసి థియేటర్స్ చేశాడు అనమాట. మరి ఇక్కడే హైదరాబాద్ లోకల్. అది థియేటర్ పెట్టి రంగభూమిలో చేశాడు. థియేటర్ ఒక 2 years చేశాడు అనమాట. సో తర్వాత అది అయిపోయింది. అండ్ మా హీరోయిన్ వచ్చేసి తను 5 years నుంచి కొరియోగ్రాఫర్ అనమాట, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. సో షీ వర్క్ విత్ ఆల్ విజయ్ బెన్నీ మాస్టర్, సత్య మాస్టర్, శేఖర్ మాస్టర్. సో షీ హస్ డన్ ఏ లాట్ ఆఫ్ సాంగ్స్ ఆల్సో. తనకి ఏంటంటే యాక్టింగ్ అనేది ఫుల్ ప్యాషన్ అనమాట. సో సత్య మాస్టర్ రెఫరెన్స్ త్రూ మాకు వచ్చింది ఆ ప్రొఫైల్ వచ్చిన తర్వాత ఆడిషన్స్ వచ్చింది. సో తననే ఎందుకు హీరోయిన్ పెట్టాలనుకున్నానంటే హర్ ఫీచర్స్ ఎస్పెషల్, ఎందుకంటే ఒక హీరోయిన్ క్యారెక్టర్ అనేది మన ప్లాట్లో ఎగ్జాక్ట్ సెట్ కావచ్చు. సో ఆ ఫీచర్స్ అన్ని తన దాంట్లో 100% కనిపించాయి. ద వే షీ టాక్స్ ఆర్ ద వే షీ యాక్ట్స్ అది ఇన్బిల్ట్ ఉంది యాజ్ ఎ డైరెక్టర్ నాకు అనిపించి ఐ టుక్ దట్ పర్సన్ యాజ్ ఎ హీరోయిన్. అండ్ మ్యూజిక్ వచ్చేసి బోలే షావు. సో నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయా డైరెక్ట్ చేయడానికి? ప్రాజెక్ట్స్ రెడీగా ఉందండి. ఒకటి ఫుల్ యాక్షన్ డ్రామా అనుకుంటున్నాం, సోషల్ ఫ్యాంటసీ. సో స్టోరీ మొత్తం రెడీ అయిపోయింది, బైబుల్ రెడీ ఉంది. సో ఆల్రెడీ ఇద్దరికి నరేట్ చేసాము, ప్లాన్లో ఉన్నాము. ఒకటి యాక్టర్ నాని గారికి అండ్ ఇంకొకటి అఖిల్ గారికి. సో ఏంటంటే ఆగుతున్నాం అనమాట. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వీ కెన్ షో దెమ్ రైట్ సార్ దిస్ వాట్ ఐ హావ్ డన్ మై వర్క్. సో అట్లా ప్లాన్ చేస్తున్నాము. బట్ పెద్ద హీరో నాని పెద్ద పెద్ద హీరో పేరు చెప్తున్నాడు పక్కన పెట్టుకొని ఇంకొని. అవునా అంటారు ఏందండి? నాకు కాదా స్టోరీ అని నేను అంటున్నాను. బట్ ఇది సీరియస్ నోట్, ఇట్లా ట్రై చేస్తున్నాము. సో తినకు కూడా మీరు చెప్పండి సార్. ఓసీ మూవీలో హీరో నేను ఉన్నాక పక్క స్టోరీస్ పెద్ద పెద్దలకు చెప్తుంటే నేను లేనా అని అడుగుతున్నాను తనకి. సో ఓసీ అంటే ఏంటి అసలు మీనింగ్? మీనింగ్ అది సినిమా చూస్తాడు అంటే, సో సినిమాలో ఎండ్ లో రివీల్ అవుతుంది అసలు ఓసీ అంటే ఏంటా అనేది. సో కంప్లీట్లీ మన ప్లాట్ కి ఎక్కడ కూడా యూనో డిస్టెన్స్ లేకుండా దాంట్లోనే అబ్రివేషన్ ఉంటుంది. మీరేమనుకుంటున్నారు ఓసీ అంటే? ఓసీ అంటే ఎనీ గెస్ మేబీ మీకు ఓసీ అనగానే ఏమనిపిస్తుంది? కాస్ట్ గురించా లేకపోతే ఓసీకి వచ్చి ఓసీ అంటే కాస్ట్ విషయంలో ఓసీ కేటగిరీ ఉంది. ఓసీ మీ మూవీకి టీజర్ చూసిన తర్వాత నాకు అది సెట్ కాదు అనిపిస్తుంది కాస్ట్ విషయంలో. కాస్ట్ అని కాదు అంటే మీరు ఐ మీన్ చాలా మందికి అడుగుతా ఓసీ అంటే మనకు ఓసీ అనగానే మీకు ఏమనిపిస్తుంది? ఓసీ అంటే పిసినారి ఆ రకంగా కూడా వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఓసీ అనగానే ఓవర్ నైట్ సెలబ్రిటీ అని చెప్పారు, ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పారు, ఓవర్ అదర్ కాస్ట్ అని చెప్పారు. సో చాలా ఆఫీసర్ చాయిస్ చాలా మంది చాలా చెప్పారు. ఓసీ గాళ్ళు అంటే ఫ్రీగా వచ్చి తీసుకొని పోతారు, అది ఓసీ గాళ్ళు అంటారు. మీకేమనిపిస్తుంది అని అడుగుతున్నారు. నాకు అదే అనిపిస్తుంది, పిసినారి ఓసీగా వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు మీరు అన్నట్టు అలా అనిపిస్తుంది. బట్ అది కాదండి. సో సినిమాకు ప్లాట్ కి చాలా దగ్గరగా లాస్ట్ ఫైనల్ అబ్రివేషన్ ఉంటుంది. సో అది బాగుంటది. అది సినిమాలో చూస్తేనే, బికాజ్ నేను చెప్పేస్తున్నాను, సినిమాలో చూస్తే బాగుంటుంది. సో ఈ ఓసీ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? June 7th అండి ఓసీ మూవీ రిలీజ్. సో వి ఆర్ రిలీజింగ్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక. కర్ణాటక కూడా. బెంగళూరు సిటీ. ఓకే, 2 లాంగ్వేజెస్ లో డబ్ అయిందా? స్ట్రేట్ తెలుగు. కానీ కర్ణాటకలో తెలుగు బెంగళూరు సిటీలో చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు. ఓకే. సో ఈ మూవీలో ఏమైనా నచ్చిన సీన్స్ ఏమైనా ఉందా మీకు? నచ్చిన సీన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద యాక్షన్ పార్ట్ ఒకటి నాకు ఇష్టం. నాది ఒక ఆడిషన్ ఉంటుంది మూవీలో మూవీ ఆడిషన్ ఉంటుంది, అదొకటి. ఇంకోటి ఐ లవ్ యాక్టింగ్, యాక్షన్ పార్ట్, ఫైటింగ్ అప్పుడు నాకు చాలా ఐ మీన్ ఎంజాయ్డ్ అలాట్. సో ఈ మూవీలో మేము లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లవ్ ఉంది అంటే టీజర్ లో ఎక్కువ కనిపించలేదు కదా, సో మేము అనుకుంటున్నాం. టీజర్ లో కనిపించలేదు, బట్ ట్రైలర్ లో యు హావ్ లాట్ ఆఫ్ సీన్స్. సో మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ దట్ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ ఈస్
వాట్ కైండ్ ఆఫ్ బాండ్ దే షేర్ అని మీకు ట్రైలర్లో ఇచ్చారు. సో మీరు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ఫస్ట్ మూవీ ఇది కదా, ఫ్యూచర్లో ఏమైనా మూవీస్ రెడీగా ఉన్నాయా, ప్రాజెక్ట్స్ ఏమైనా ఎవరైనా అప్రోచ్ అయ్యారు? కాకపోతే ఏంటంటే ఓసీ రిలీజ్ అయిన తర్వాతనే ఐ గో టు ద అదర్ ప్లాట్ఫామ్స్ అని నేను అనుకున్నాను. సో వాస్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఓసీ మూవీ. ఓకే, ఈ మూవీ ఎలాంటి ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది? లైక్ ఫ్యామిలీ ఆర్ లవ్ స్టోరీ? ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా. సో ఆ పెయిన్ అనేది ఎవరైనా అనుభవిస్తారు, ఫ్రమ్ డౌన్ టు ద టాప్. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. అది నాకు లైఫ్లో ఇది కావాలి, ఇది చెయ్యాలి, నేను ఇలా బతకాలి, అలా ఉండాలి, చాలా కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి, ఆ డ్రీమ్స్ ఆ గోల్ తీర్చుకోవడానికి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేది సబ్జెక్ట్ అన్నమాట. సో ఇప్పుడైతే ప్రెసెంట్ రిలీజ్ అవుతున్న మూవీస్ మోస్ట్లీ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్నాయి. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఓటీటీలో రిలీజ్ చేద్దామని, లేకపోతే థియేటర్? అంటే ఓటీటీ వాళ్ళు అప్రోచ్ అయ్యారండి, వాళ్ళు అప్రోచ్ అయ్యారు. బట్ మేమేమంటే ఫస్ట్ సినిమా కాబట్టి థియేటర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, సో వీఆర్ గోయింగ్ ఇన్ థియేటర్స్ ఆన్ June 7th. సో ఈ మూవీ షూట్ చేయడానికి ఎంత టైం పట్టింది? ఎన్ని మంత్స్? మూవీ మొత్తం 31 days ఇంక్లూడింగ్ సాంగ్స్, షూట్ డేస్. అండ్ ఈ మూవీ వచ్చేసి మొత్తం మనము ఉస్మానియా యూనివర్సిటీ బస్తీలో తీసాం అనమాట. సో అక్కడ ఎంతవరకు ఓన్లీ మన విశ్వక్ భాయ్ ఒకడే కెమెరా పెట్టిండు, బట్ అది ఓన్లీ 1 day. బట్ మేము 31 days అక్కడే కెమెరా పెట్టాము, అక్కడే వేసాము. అంటే డ్యూ టు ఆల్ సపోర్ట్ సిస్టమ్ వాట్ వీ హ్యాడ్ ఇన్ ద బిహైండ్, అలా వేసాము. ఇట్స్ నాట్ అన్ arrogant statement, బట్ జస్ట్ అ కైండ్ ఆఫ్ ప్రైడ్ స్టేట్మెంట్. అంటే సెట్ లో కాకుండా నార్మల్ గా బయట హీరో హీరోయిన్ కి కనెక్షన్ ఎలా ఉంది? లైక్ ఫ్రెండ్లీ కనెక్షన్ ఎక్కడ ఉందండి? షూట్ డేస్ లో డైరెక్టర్ గారు ఎలా చెప్తే అలా చేసాము అంతే. డైరెక్టర్ గారు ఈ మూవీకి సెన్సార్ మొత్తం ఓకే అయిపోయింది, ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ లో ఉంది. సో మేము మా చేంజెస్ ఏదైతే చెప్పారో ఆల్మోస్ట్ ఇచ్చేసాము. ఇంకా 1-2 days లో సర్టిఫికేట్ ఇస్తారు. సో మేమైతే యూ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే కొన్ని మన తెలంగాణ స్టైల్లో కొన్ని ఉంటాయి కదా వర్డ్స్, కొన్ని వాడకు, రేమరా రాని అయ్యా ఏం చేస్తున్నావే చల్ ఇట్లా ఉంటాయి కదా, అట్లాంటి వాటి బీట్స్ వచ్చి వీ హావ్ సెండ్ జస్టిఫికేషన్ అండ్ వీ హావ్ సెండ్ సమ్ కట్స్ ఆల్సో. సో మేబీ విత్ ఇన్ 1 or 2 days విల్ గెట్ యూ అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఎట్ మోస్ట్ యూ బై ఏ మేబీ బికాస్ ఆఫ్, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ రిలేటెడ్ టు ఎవ్రీ పీపుల్, రైట్? సో మేమైతే యూ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే ఈ ఓసీ మూవీని థియేటర్కి వెళ్ళి ప్రేక్షకులు ఎందుకు చూడాలి? ఓకే, సో మనము ఎక్కువ ప్రతి సినిమా ఈ మధ్య కాలంలో ఇట్స్ మోర్ ఆఫ్ కమర్షియల్. ఓకే, ఒక హీరో, విలన్, హీరోయిన్, ఓకే, అండ్ 4 songs, పెద్ద పెద్ద ఫైట్స్, ఇలాంటి చాలా వస్తుంది. బట్ ఈ మధ్య కాలంలో మనకి ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అంటే మెసేజ్ ఓరియంటెడ్ అంటే లైక్ ప్యూర్ అదేదో ఫుల్ మెసేజ్ అట్లా కాకుండా వీ హ్యావ్ మిక్స్డ్ ఎమోషన్స్, డ్రామా అండ్ a lot of painful stuff. సో అదేంటంటే ఇప్పుడు ఒక జనాలు ఎందుకు రావాలంటే, ఇప్పుడు ఎస్పెషల్లీ టీమ్, ఓకే, వాళ్ళకు ఈ పెయిన్ ఇదంతా ఆలోచన ఉంది. సో అలాంటి వాళ్ళు వచ్చి కూర్చుంటే దే అట్లీస్ట్ అండర్స్టాండ్, ఓకే నాకు ఈ డ్రీమ్ ఉంది, నేను సక్సెస్ఫుల్ అవుతానా లేదా, ఓకే సక్సెస్ఫుల్ అయితే ఏ విధంగా సక్సెస్ అవుతా అనేది మా మూవీలో మేము పోర్ట్రే చేస్తున్నాం. ఇట్స్ అ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇంక్లూడింగ్ ద ఎమోషన్స్ అండ్ డ్రామా విత్ అన్ యాక్షన్ బ్యాక్గ్రౌండ్. సో సంథింగ్ న్యూ ఆఫ్ ఇట్స్ కైండ్. మరి నేను ఏదో ఎప్పుడో అలాంటి సినిమాలు రాలేదని చెప్పను, బట్ సంథింగ్ న్యూ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ దిస్ జనరేషన్ at this present point of time. So for sure audience should come and they should see and get the message, and especially people from film industry, they know all the pain what they are, because film anagane the glamorous world bite nunchi anta baguntadu antaru kada. So they understand the real pain. So we are putting all the problems of film industry in front of everyone. Okay. So hero garu future lo మీ పక్కన ఏ హీరోయిన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? ఐ మీన్ మా డ్రీమ్ హీరోని అడుగుతున్నారు. నాకు యాక్టింగ్ పరంగా సమంత గారు అంటే ఇష్టం. తన యాక్షన్ అయినా, తన హార్డ్ వర్కింగ్ అయినా ఐ మీన్ సీన్ ఇన్ ఎనీ అదర్. సో అవకాశం వస్తే ఆ మేడం పక్కకు చేయడానికి ఐఎమ్ ఆల్వేస్ 100% రెడీ. ఓకే, ఓన్లీ హీరో రోల్స్ ఏనా, విలన్ రోల్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు? యా, I'll do hero and villain both roles. సో మీ మూవీ సక్సెస్ అవ్వాలని మా FB టీవీ తరఫున మేము అందరం కోరుకుంటున్నాము. సో మీరు ఫ్యూచర్లో ఇలాంటి మూవీస్ ఇంకా
ఎక్కువ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. సో ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఏమైనా మా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటే చెప్పండి. సో FBTV ప్రేక్షకులందరికీ ఓసీ మూవీ ఆన్ June 7th. సో ఇంతకుముందు చెప్పినట్టే థియేటర్స్కి ఎందుకు రావాలి అనేది. సో you'll have an wonderful like one of its own kind for 2 hours. If you are entertainer with something message oriented, మనం ప్రతిసారి every day to day లైఫ్లో ఈ కష్టాలు పడతాము అండ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వీఆర్ లెటింగ్ అవుట్ దట్ వాయిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ గైస్. సో ప్లీజ్ వాచ్ ఓసీ మూవీ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ మా హీరో గారు మనం మాట్లాడుతూ ఉంటాం. కాదండి, అంత పెద్ద చెప్పేస్తున్నారు కదా, లాస్ట్ లైన్ చెప్పి వదిలేస్తారేమో చెప్తానే ఉన్నారు. చెప్పండి. ప్లీజ్ డూ వాచ్ ఓసీ మూవీ ఆన్ June 7th మీ ఇంటి పక్కన ఉన్న థియేటర్లో అవ్వయ్యా. Thank you very much. Okay, thank you very much. And please subscribe to FBTV channel on YouTube. Thank you very much. Thank you. సో చూసారు కదండి, ఈరోజు ఒక కొత్త మూవీ టీంతో చిట్ చాట్. సో నెక్స్ట్ ఇంకో కొత్త టీంతో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్ టు FBTV.